హాయ్ ఫ్రెండ్స్, చూడండి గ్లోరోడ్ యాప్ ఓపెన్ చేసిన మనకు ఓపెన్ చేసినప్పుడే డాష్ బోర్డ్ అనేది ఇలా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇందులో మనీ ఎట్లా ఎర్న్ చేయాలి, లేకపోతే రిఫర్ చేస్తే మనీ ఎట్లా వస్తుంది, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. అయితే ఈ అమౌంట్ అనేది కూడా కొంచెం జెన్యూన్గా ఉంటుంది. అయితే ఇందులో మనకు చూద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, పైన ఏమని కనిపిస్తుంది, రూపీస్ అనే సిగ్నల్ కనిపిస్తుంది కదా. ఆ తర్వాత అక్కడ క్లిక్ చేసినా సరే ఇక్కడ పేటిఎం ఫర్ ఎర్న్, రిఫర్స్ ఫర్ ఎర్న్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ క్లిక్ చేసినా సరే మనకు అనేది కనిపిస్తుంది డాష్ బోర్డ్ అనేది. అయితే ఇప్పుడు రిఫర్స్ కదా మనం క్లిక్ చేసిన తర్వాత మనకు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకు చూడండి విన్ 300 అంటే ప్రతి ఇన్వెట్స్ చూడండి ఇక్కడ 3 ఇన్వెట్స్ ఎవరికి, ఒక 3 వ్యక్తులకి మనకు ఈ అప్లికేషన్ అనేది రిఫర్ చేస్తే మనకు ఒక వ్యక్తి నుంచి మనకి ఎంత అమౌంట్ వస్తుంది, 300 రూపీస్. అక్కడ పేటిఎం నుంచి అంటే మన అమౌంట్ అనేది మన పేటిఎంకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. పేటిఎం అకౌంట్ ఉంటుంది కదా, అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. మన మొబైల్ నెంబర్ ఇచ్చేయాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఎర్న్ 1 ఇన్ పేటిఎం ఇన్స్టెంట్లీ ఫర్ ఈచ్ యాప్ ఇన్స్టాల్ ఫర్ ద నెక్స్ట్ 50 ఫ్రెండ్స్ ట్రై నౌ అని కనిపిస్తుంది కదా. ఎర్న్ ఫర్ ఈచ్ ఇన్స్టాల్ ఆన్ పేటిఎం. మనం ఒక ఫ్రెండ్స్కు ఇన్వైట్ చేస్తే 300 రూపీస్, అంటే 3 ఇన్వైట్ చేస్తే 1000 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ సెకండ్ కండిషన్ చూడండి, వెన్ యూ ఫ్రెండ్స్ ఆర్డర్ యూ ఎర్న్ 300 విల్ బీ డిపాజిటర్ డైరెక్ట్లీ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్. అంటే మన ఫ్రెండ్స్కి ఇట్లా ఇప్పుడు ఇన్వైట్ చేసిన ఫ్రెండ్స్కి ఇట్లా అమౌంట్కి ఇట్లా మన ఇంట్లో ఇట్లా షాపింగ్ చేసినట్లయితే మనకు అనేది 300 అనేది మన రిటర్న్ అనేది మనకి అకౌంట్లకు అనేది వచ్చేస్తుంది. మన డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్లకు అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మూడో చూడండి, కీప్ ఎర్నింగ్ విత్ గ్లోర్ యాడ్. అయితే ఇఫ్ యూ గెట్ 3 ఫ్రెండ్స్ ఎవ్రీ డే విత్ హూ ప్లేస్ వెన్ 1 ఆర్డర్ అండ్ మంత్లీ యూ విల్ ఎర్న్ 9,000 ఇన్ ద ఫస్ట్ మంత్ ఇఫ్ సెల్ఫ్. 9,000 రూపాయలు కూడా మనం ఎర్న్ చేసుకునే అవకాశం అనేది ప్రతి 3 ఫ్రెండ్స్ డైలీ ప్రతి మంత్ మనకు ఎన్ని ఆర్డర్ చేసినట్లయితే 9,000 రూపీస్ వస్తుందని ఇందులో చెప్పారు. యాడ్ న్యూ పీపుల్ అండ్ కీప్ ఎర్నింగ్ విత్ గ్లోరోడ్. అయితే మనం ఇందులో రిఫర్ చేయకుండా, అంటే ఓన్లీ రిఫర్ చేయకుండా రీసేలింగ్ ద్వారా అమౌంట్ తీసుకోవచ్చు. ఓన్లీ రిఫర్ చేస్తూ కూడా అమౌంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా ఇన్వైట్ ఫ్రెండ్స్ అనేది కదా. ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఎక్కడ వాట్సాప్ అనేది వెళ్ళిపోతుంది. వాట్సాప్కి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎవరికైనా సెండ్ చేసి ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా కాదు, ఒకవేళ ఇలా పేటిఎం నుంచి కాకుండా ఏదేమంటారు మనకు రిఫర్స్ ఫర్ ఎర్న్ అనే దాని కాకుండా మనం ఒకవేళ ఎలా మనం తీసుకోవాలి అని అంటే సేమ్ రీసేలింగ్, మనం రీసేలింగ్ చేస్తే ఆటోమేటిక్గా అనేది మై వాలెట్లకు అనేది అమౌంట్ వస్తుంది. ఒకసారి నా అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే వాలెట్లో ఎంత అమౌంట్ ఉందో కూడా చూపిద్దాం. ఒకసారి చూస్తాను చూడండి ఇక పైన కనిపిస్తుంది కదా మై వాలెట్ 128. అయితే ఇక్కడ ఈ అమౌంట్ 128 మనం ఒకసారి యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు అమౌంట్ అనేది రెగ్యులర్గా అనేది వస్తుంది. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏముందంటే ఇక్కడ కనిపిస్తుంది కదా డైలీ రివార్డ్స్. ఇందులో డైలీ రివార్డ్స్ అనే అమౌంట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మనకు కనిపిస్తుంది కదా, ఒకసారి డైలీ రివార్డ్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు స్క్రాచ్ కార్డ్స్ వస్తున్నాయి కదా, ఈ స్క్రాచ్ కార్డ్స్ మీద క్లిక్ చేసినప్పుడే మనకు 7 క్యాష్ బ్యాక్. చూడండి ఇప్పుడు నేను మీ ముందరే ఆన్లైన్లో చూసాను, 7 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంకొకటి ఓపెన్ చేద్దాం. ఇప్పుడు దీనికి టైం ఉందన్నమాట. ఇప్పుడు డైలీ స్క్రాచ్ కార్డ్స్ అనేవి వస్తాయి. మళ్ళీ ఇక చూడండి డే 1 డే 2 అనేది ఉంది కదా. డే 7 వరకు మన ఎంత వాలెట్లకు అనేది అమౌంట్ వస్తుందో, డే 7 తర్వాత మన అకౌంట్లకు పేటిఎం అకౌంట్లకు అనేది ఆటోమేటిక్ అనేది ట్రాన్స్ఫర్ అనేది అయిపోతుంది. అయితే ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు పేటిఎం అంటే రిఫర్స్ ఫర్ ఎర్న్, మనం ఓన్లీ రిఫర్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అనే దాని గురించి మనం స్క్రాచ్ కార్డ్స్ డైలీ ఎట్లా ఉంటుంది అనేది గురించి పెట్టాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసానంటే ఇప్పుడు ఓన్లీ రిఫర్స్ గురించే చెప్పాను ఇలా. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఏం విషయం చెప్తానంటే, ఇప్పుడు ఇది తర్వాత అఫిలియేట్ మార్కెట్ ద్వారా ఎట్లా ఈ ప్రోడక్ట్ అనేది రీసెల్లింగ్ చేయాలి, ఎలా మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.